వీధి సుబ్రహ్మణ్యాన్ని అంతమొందించి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అంటే అనంతబాబు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు మరోమారు బరి తెగించారు. ఈ హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకోవడం ఈ నెల 24, 25 తేదీల్లో అభియోగాలు నమోదు చేయాల్సి ఉండడంతో సాక్షుల్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పాలి అంటూ నలుగురు సాక్షులను తన అనుచరులైన వైకాపా నేతల ద్వారా డబ్బు ఎరవేశారు. కొంత అడ్వాన్స్ ను కూడా చెల్లించారు. కోర్టులో ప్రొసీడింగ్ పూర్తయ్యాక మిగతా సొమ్మును చెల్లిస్తామంటూ ఆశ చూపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, మృతదేహాల్ని సైతం కనిపించకుండా చేస్తామని సాక్షుల్ని బెదిరించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ బేరసారాలు గుట్టును పోలీసులు రట్టు చేశారు. అనంతబాబుతో పాటు సాక్షుల్ని లొంగ తీసుకునేందుకు ప్రయత్నించిన మరికొందరైన వారిపైన కూడా మంగళవారం పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారైన అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును అరెస్ట్ చేశారు. అనంతబాబును అరెస్ట్ చేయడానికి మంగళవారం రాత్రి కాకినాడలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆయన పరారయ్యారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులపై పైనుంచి కింద వరకు అధికారులను, న్యాయవాదుల్ని మేనేజ్ చేశాం. మీరు గతంలో ఇచ్చిన వాగ్మూలాలేవి మార్చక్కర్లేదు. కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు డిఫెన్స్ న్యాయవాదులు చెప్పినట్లుగానే చేస్తే చాలు. వారు చెప్పమన్న అదనపు వివరాల్ని జోడిస్తే చాలు అంటూ అనంతబాబు అనుచరులు కీలక సాక్షుల్ని ప్రభువులపెట్టారు. సాక్షుల్ని లొంగ తీసుకునేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారు అని సుబ్రహ్మణ్యం సోదరుడు వీధి నవీన్ పోలీసుల దృష్టికి తీసుకురాగా వారు గోప్యంగా విచారణ చేపట్టారు. సమీర అపార్ట్మెంట్స్ కు వెళ్లిన నలుగురు సాక్షులను విచారించగా వారు జరిగిందంతా పోలీసులకు చెప్పేశారు. చంపేస్తామని అనంతబాబు అనుచరులు బెదిరించటం వల్లే తాము ఈ విషయాన్ని బయటకు చెప్పలేకపోయామని వాపోయారు. అనంతబాబు అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బును పోలీసులకు అప్పగించేశారు. వారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంతబాబుతో పాటు అతని ప్రధాన అనుచరులైన గైకోలుపాడుకు చెందిన కడియాల చిన్నబాబు, ఆయన కుమారుడు సతీష్, కొండయ్యపాలానికి చెందిన మాగంటి రాంబాబులపై బిఎన్ఎస్ 61/2 ఏ నేరపూరిత కుట్ర, 351/2 నేరపూరిత బెదిరింపు, 232/1 తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని సాక్షులను బెదిరించడం, 127/2 అక్రమ నిర్బంధం, 3/5 నేరానికి పాల్పడేలా ఉమ్మడి ఉద్దేశం తదితర అభియోగాలు కింద సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఎస్పీ, డిఎస్పీ సత్యనారాయణ, సర్పవరం సిఏ రవికుమార్, 20 మందికి పైగా పోలీసులు భానుగుడి సమీపంలోని శంకర్ అపార్ట్మెంట్స్ కు వెళ్లి అనంతబాబు గురించి గాలించారు. ఎమ్మెల్సీ కారు అక్కడే ఉంది. గన్ మ్యాన్ కూడా అక్కడే ఉన్నాడు. పోలీసులు వస్తున్నారు అని తెలిసి అనంతబాబు అంతకు ముందే మోటార్ సైకిల్ మీద పరారయ్యారు. హత్య కేసులో అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తే ఆయన బెయిల్ రద్దుకు పరిశీలించవచ్చు అనే నిబంధన ఉండడంతో పోలీసులు బాధితులతో ఆ మేరకు పిటిషన్లు వేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరవ దుర్గ శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేష్ కీలక సాక్షులు. వీరు దర్యాప్తు అధికారుల వద్ద న్యాయస్థానంలో వాగ్మూలం ఇచ్చారు. వాటిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటే తనకు, తన భార్యకు శిక్ష తప్పదనే అనంతబాబు ఈ నలుగురికి డబ్బు ఎరచూపి లొంగ తీసుకోవాలనుకున్నారు. ఈ కుట్ర అమలు బాధ్యతను తన ప్రధాన అనుచరులైన వైకాపా బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కడియాల చిన్నబాబు, అతని కుమారుడు కడియాల సతీష్ తో పాటు మాగంటి రాంబాబులకు అప్పగించారు. వారు నలుగురు సాక్షుల్ని వేర్వేరుగా జేఎన్టీయు వెనుక ఉన్న సిద్ధరా నగరంలోని సమీర అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ కు తీసుకొని వెళ్లి నిర్బంధించారు. వారి సెల్ ఫోన్లను తీసి స్విచ్ ఆఫ్ చేసేశారు. తను అనంతబాబు పంపించారు అని సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు లక్ష్మీ దుర్గకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించారు. తాము చెప్పినట్లుగా వింటే ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తామని, డబ్బులను తీసుకోపోతే చంపేస్తామని బెదిరించారు. అడ్వాన్స్ గా ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున బలవంతంగా అందజేశారు.